వెళ్ళిపోయానని నా మీద కోపం పెట్టుకోకమ్మా. నా కోసం నువ్వు బాధపడద్దు. చిన్నప్పటి నుంచి అది కోరుకున్న వాళ్ళ నాన్న దగ్గరికే కదా వెళ్ళింది అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకో. నేను దూరంగా వెళ్ళినా కానీ నా మనసులో నువ్వే ఉంటావమ్మా. నేను ఇక్కడే ఉంటే నీ కన్న పిల్లలు నీకు దగ్గరయ్యే అవకాశం లేదని ఈ ప్లేస్ వెకేట్ చేయాలని నేను వెళ్తున్నాను. ఇది నిజమమ్మా. నీ మీద కోపంతోనో నా స్వార్థంతోనో నేను వెళ్ళిపోవడం లేదమ్మా. నీకు నీ పిల్లల్ని దగ్గర చేయాలనే చిన్న ఆశతో వెళ్తున్నానమ్మా. మీరిద్దరూ మెలకువతో ఉంటే మిమ్మల్ని చూస్తూ నేను ఇక్కడి నుంచి వెళ్ళలేనమ్మా. అందుకే మిమ్మల్ని చూస్తూ వెళ్ళలేక ఇలా దొంగచాటుగా వెళ్తున్నాను. నన్ను క్షమించు. నిన్ను బాధ పెడుతున్నానమ్మా. ప్లీజ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. ఈయన్ని చూసి నేనెందుకు దారి మార్చుకుని వెళ్ళాలి? ప్రతాప్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరండి మీరు? మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు మాట్లాడితే వినాల్సిన అవసరం నాకు లేదు. మీకు నాకు ఎలాంటి పరిచయం లేదు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. మీతో నేను ఎలాంటి సంబంధాలు పెట్టుకోదలుచుకోలేదు. అందుకే పెళ్లి కూడా క్యాన్సిల్ అని మీ అక్కగారితో స్పష్టంగా చెప్పాను. తను చెప్పిందో లేదో నాకు తెలీదు. అందుకే మళ్ళీ మీకు చెప్తున్నాను, మీ మేనల్లుడితో నా కూతురు పెళ్లి క్యాన్సిల్. మీ దారి మీది, మా దారి మాది. మీకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు. తెలిసింది. అందుకే మీతో మాట్లాడాలని మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మేము ఎవరి మీదో కోపాలు మీ మీద చూపించాలనుకోవడం లేదు. మీరు మీ అమ్మాయి అనుకునే ధరణి మీద మాకు ఎటువంటి కోపం, పగ, ద్వేషం లేవు. మీ నమ్మకంలో మీరున్నారు. ఎంతైనా పుట్టినప్పటి నుంచి మీరే కదా ధరణిని, బాలులని పెంచారు. వాళ్ళు మీ కన్నపిల్లలు కాదు అనే నిజం ఇన్నేళ్ల తర్వాత తెలిస్తే ఎవరు మాత్రం అంత తేలిగ్గా ఒప్పుకుంటారు? మీ ప్రేమ, మీ అనురాగం, మీ బంధం అలాంటిదని మాకు తెలుసు. కానీ మేము మీతో ఎలాంటి అబద్ధం చెప్పడం లేదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ధరణి, బాలులు నాకు జననికి పుట్టిన బిడ్డలు. మీకు నమ్మకం కుదరడానికి ఏం చేయమన్నా మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. చూడండి, వింటున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. ఇంకొకసారి వాళ్ళు నా పిల్లలు కాదు అని మీ నోటి నుంచి వచ్చిందనుకోండి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను.
ఇప్పటి వరకు మాట్లాడకూడదని అనుకున్నాను. మీరు మళ్ళీ ఆ మాట మాట్లాడితే మీ మొహం కూడా చూడ్డానికి ఇష్టపడను. మీరు 100 సార్లు చెప్పినా 1,00,000 సార్లు చెప్పినా ధరణి బాలులు నా పిల్లలు. అందులో నాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఎప్పటికీ అనుమానం రాదండి. మీరు ఒక్కటై మీ స్వార్థాల కోసం నా నుంచి నా పిల్లల్ని దూరం చేయాలనే ప్రయత్నాలు మానుకుంటే మీకు మాకు కూడా మంచిది. కాదని ఇలాగే మొండిగా వాదిస్తే నేను ఏం చేయడానికైనా వెనకాడను. అది నాకు నా పిల్లలకి ఉన్న బాండింగ్. వాళ్ల కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. మీరు నేను లేని టైం చూసి రాయబారాలు నడిపారేమో. మీ అక్కగారి కొడుకు నా కూతుర్ని మాయ చేయొచ్చు, ప్రేమలు నటించొచ్చు. కాని మీరందరూ ప్రేమలేని మనుషులు. ఎవరి ఆశలు, ఎవరి స్వార్థాలు, ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. మీలో సఖ్యత లేదు, మంచితనం లేదు. మీరు జీవితంలో నటించే మనుషులు. ఆ నటన నమ్మి నేను మోసపోను. కాని వాస్తవాలు తెలిసాక మీకు దూరం అవ్వాలనుకుంటే మీరేవో కొత్త కొత్త కథలు చెప్పి అవే నిజాలు, నన్ను నమ్మండి అంటున్నారు. నమ్మే స్థితిలో, స్థాయిలో నేను లేను. నేను నా బిడ్డలకి తోడుగా, అండగా ప్రతి క్షణం నేను కాపలాగా ఉంటాను. మీ ఎత్తులు జిత్తులు ఇంకేమీ పనిచేయవు. చూడండి, వేరే వాళ్ళ పిల్లల్ని మా పిల్లలని చెప్పుకునేంత దౌర్భాగ్య స్థితిలో మేమేం లేవు. మేమంత దుర్మార్గులం కాదు. మీకు అన్ని వివరాలు, ఆధారాలు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే మేము నమ్మాకే మీకు నిజం చెప్పడానికి వచ్చాం. మాకు ఎటువంటి దుర్బుద్ధి లేదు. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి. మీరు లేదనగానే నేను నమ్మేస్తాననుకున్నారా? హాస్పిటల్ పేరు చెప్పి అవయవాలు మాయించేశారంట కదా. అంతకి తెగబడ్డ వాళ్ళు ఎంతకైనా తెగబడతారు. మిమ్మల్ని నమ్మి నా కూతురి జీవితాన్ని మీ చేతుల్లో పెట్టలేను. కోరి కోరి ఏ తండ్రి కసాయి వాళ్ళ చేతుల్లో బిడ్డల్ని పెట్టలేరు. తప్పుగా మాట్లాడకండి. ఆధారాలు ఉన్నాయంటే మూర్ఖంగా మాట్లాడతారేంటి? 20 ఏళ్లు పెంచిన తర్వాత ఈ విషయం మీకు తెలిసింది కాబట్టి మీరు నమ్మటం లేదు. మళ్ళీ మళ్ళీ వివరంగా చెప్తాను. విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చెప్పడం లేదు, వినడం లేదు. మీ దారిని మీరు వెళ్ళండి, నా దారిని నన్ను వెళ్ళనివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. ప్రతాప్ గారు, నేను చెప్పాల్సింది చెప్పాను. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మీరు ఎన్నాళ్ళు ఆ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకున్నా ఎప్పటికీ వాళ్ళు మీ కన్న పిల్లలు కాలేరు. వాళ్ళని ఎలా మా దగ్గరికి తెచ్చుకోవాలో మాకు తెలుసు. మాటలు ముదిరి, స్పర్ధలు పెరిగి శత్రువులుగా మారకముందే కూల్గా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకొని మనం స్నేహంగా ఉండటం పిల్లల భవిష్యత్తుకి మంచిది. ఆలోచించండి. మీరు ఎన్నాళ్ళు ఆ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకున్నా ఎప్పటికీ వాళ్ళు మీ కన్న పిల్లలు కాలేరు. మాటలు ముదిరి, స్పర్ధలు పెరిగి శత్రువులుగా మారకముందే కూల్గా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకొని మనం స్నేహంగా ఉండటం పిల్లల భవిష్యత్తుకి మంచిది. ఆలోచించండి. ధరణి, నేను ఒక్కరోజు చూడకపోతే
ఒక సంవత్సరం గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఐఎమ్ కంప్లీట్లీ వరీడ్ అబౌట్ యూ. ప్రతి క్షణం నువ్వే నాకు కనిపిస్తున్నా. ధీరజ్ ధీరజ్ సేవ్ మీ అన్నట్టుగా వినిపిస్తుంది. నేను నీ నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నాను. నీ ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నాను. నిన్ను చూడగానే నాకు ప్రాణం లేచొచ్చినట్టుగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఏంటి ధరణి, ఏమైంది? ఎందుకు అదలా ఉన్నావు? నేను నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. నువ్వు కలవగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానా. నన్ను చూసిన సంతోషం ఆ ఫేస్లో కనిపించడం లేదేంటి? నువ్వు ఏదోలా ఉన్నావు. బాధ తప్పితే మరొకటి నీ ఫేస్లో కనిపించడం లేదు. మన పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని బాధపడుతున్నావు కదా. నేను కూడా అదే బాధలో ఉన్నాను. చాలా స్ట్రగుల్ అవుతున్నాను. నాలో నేను సఫర్ అవుతున్నాను. ఆ బాధను మించిన ప్రేమ నాకు నీ మీద ఉంది. అందుకే నిన్ను చూడాలని పదే పదే నా మనసు లాగుతుంది. ఒక్కసారి చూస్తేనే నా మనసు తృప్తి పడుతుందని నీకు ఫోన్ చేశానా? నీ సంగతి నాకు తెలుసు ధీరజ్. నీ మనసు ఎంత విలవిల్లాడిపోతుందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ఫోన్ చేయగానే ఎంతో ఆరాటంగా ఫోన్ చూశాను. కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయలేకపోయాను. సారీ. కానీ చివరిసారిగా నీతో మాట్లాడదామని వచ్చాను. వాట్? ఏమంటున్నావు ధరణి? చివరిసారిగానా? అంటే ఏంటి ధరణి? నన్ను మళ్ళీ కలవవా? నాతో నువ్వు మాట్లాడవా? నా మీద ఉన్న ప్రేమని చంపేసుకుంటావా? నన్ను నీ లైఫ్ నుంచి తీసేస్తావా? నన్ను మర్చిపోతావా ధరణి? తప్పదు ధీరజ్. మన పెళ్ళవుతుందని మనం చాలా దగ్గరయ్యాం. ఎన్నో కలలు కన్నాం. కానీ ఆ పెళ్ళే క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకెలా? నన్ను నీ గుండెల్లో పెట్టుకున్నా, నన్ను నీ మనసులో పెట్టుకున్నా లాభమేముంది? ఫీల్ అవ్వడం, సఫర్ అవ్వడం తప్ప మనం కలిసే అవకాశం లేదు. ఎందుకు? ప్రేమ ఎప్పుడు ఓడిపోతారని? సారీ ధీరజ్, మా నాన్నకి పెళ్లి ఇష్టం లేదు. ఆయన మాటని నేను కాదనలేను. నాకు మా నాన్నంటే ప్రాణం. ఆయన మాట మీరి ఈ రోజు వరకు ఎప్పుడు నేను ప్రవర్తించలేదు. ఆయనకి ఇష్టం లేని పని చేసి జీవితకాలం ఆయన మనసు కష్టపడేలా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏంటి ధరణి అలా మాట్లాడుతున్నావు? నా ప్రేమకి వాల్యూ అయ్యలేదా? మీ నాన్న చెప్పాడని మీ నాన్నకు ఇష్టం లేదని నన్ను వదిలేసుకుంటావా? నన్ను ఇలా దిక్కులేని వాడిని చేసి వదిలేస్తావా? మా మావయ్య అత్తయ్య ఏదో చెప్పారని మీ నాన్న మన మీద కోపంలో ఉన్నారు. కానీ మన ప్రేమ గురించి ఆయనకి తెలియదు కదా. మెల్లమెల్లగా మనల్ని అర్థం చేసుకుంటారు. మీ నాన్న చాలా స్ట్రిక్ట్ గా మీరు తన పిల్లలని అంటున్నారు కదా. వాళ్ళకెందుకు భయపడతారు? ఏదో ఆవేశంలో అన్నారు, కానీ అర్థం చేసుకున్న తర్వాత తానే ఒప్పుకుంటారు. నాకు నమ్మకం ఉంది ధరణి. నో ధీరజ్, మా నాన్న గురించి నీకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరిగిన దాన్ని. ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. కొంచెం కూడా తగ్గరు. మా ఇంట్లో ఏదైనా సరే ఆయనకు నచ్చినట్టే జరగాలి. జరగకపోతే ఆయన కోపం తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అందుకే ఆయన మనసు కష్టపడ్డా
ఆయన కన్నీళ్లు పెట్టుకున్నా నేను భరించలేను, చూడలేను. అందుకే ఆయన మాటకు నేను ఎస్ అనక తప్పదు. నో నో ధరణి, నేను నిన్ను వదులుకోలేను. మీ నాన్నకి నువ్వంటే ఎంత ప్రాణమో నాకు నువ్వంటే అంతే ప్రాణం. ఇంత ప్రేమను పెంచుకొని ఇప్పుడు నేను చంపుకొని బ్రతకలేను. నీ ప్రేమ లేకపోతే నా ప్రాణాలే ఉండవు. నేను కూడా నిన్ను చాలా గొప్పగా ప్రేమించాను, కానీ కూతురిగా మా నాన్న మాట కాదనలేను. నీకు నాకు పరిచయం 2-3 నెలలే, కానీ మా నాన్న నన్ను పెంచింది 20 ఏళ్ళు. ప్రతి క్షణం నా మేలు కోరి, నా క్షేమం కోరి, నా కోసం ఆరాట పడుతూ బ్రతుకుతారు మా నాన్న. ఆయన్ని కాదనలేను. ధరణి, నేను ఇలా మాట్లాడుతున్నానని నువ్వేం అనుకోవద్దు. మా నాన్న అని ప్రతి ఒక్క మాటకి ముందొక మీ నాన్నని, తర్వాత ఒక మీ నాన్నని తలుస్తూనే ఉన్నా. ఆయన మనసు కష్టపెట్టకూడదని నువ్వు అనుకుంటున్నావు, కానీ మా ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నట్టు నువ్వు మా మావయ్య కూతురువైతే, మావయ్య కూతురువే అనుకుంటే అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఒక్కసారి ఆలోచించు. ఆ ప్లేస్లో కాకుండా ఈ ప్లేస్లోకి వచ్చి నిలబడి ఆలోచించు ధరణి. ఎందుకో నువ్వు మా మావయ్య కూతురువే అనిపిస్తుంది, నాకు అలాగే కనిపిస్తుంది. నువ్వు ఇక్కడికి వస్తే మన పెళ్లికి అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నీ ప్లేస్కి ఆయన కన్న కూతురు వచ్చేస్తుంది. అప్పుడు అన్ని సమస్యలు సెటిల్ అయిపోతాయి. ఏమంటావ్? ఆలోచించు ధరణి. ఒక్కసారి నువ్వు మా మావయ్య కూతురుగా డిసైడ్ అయ్యి ఆలోచించు. ఈ రిపోర్ట్ చూసి మాట్లాడండి సార్. ఇది ఫేకో నిజమో మీకే అర్థమవుతుంది. సారీ ధీరజ్, ప్రస్తుతం నేను ఆ విషయం ఆలోచించలేను. నా దగ్గర ఆ విషయానికి సమాధానం లేదు. కానీ నాలో పూర్తిగా నువ్వన్న నమ్మకం కలగడం లేదు. ఏదేమైనా మా నాన్న నన్ను పెంచారు, ఆయనకి ద్రోహం చేయదలుచుకోలేదు. లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్ గా ఉండాలి, కానీ నా సెల్ఫిష్నెస్ కోసం ఇప్పుడు తనెవరో నాకు తెలియనట్టుగా తనకి దూరమై నేను ఆలోచించలేను. చాలా పాత డైలాగే, నిజమైన ప్రేమ త్యాగం కోరుకుంటుంది అంటారే, అదే చేద్దాం. జీవితకాలం మంచి స్నేహితులుగా మిగిలిపోదాం. ప్రేమించిన వాళ్ళ అందరి పెళ్లిళ్ళు అవుతాయన్న గ్యారంటీ లేదు. ప్లీజ్ అర్థం చేసుకో ధీరజ్. మనం విడిపోతున్నాం అంతే. ధరణి, పద ధరణి. వీళ్ళందరూ మన ప్రేమకి అడ్డు నిలుస్తున్నారనే కదా. పద, వీళ్ళెవరూ మనకేమీ కారు. మన ప్రేమకి మనం ముఖ్యం. స్పీడ్ బ్రేకర్స్ అన్ని దాటి వెళ్ళిపోదాం. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయని చోటికి వెళ్ళిపోదాం. మనం పెళ్లి చేసుకుని ప్రశాంతంగా బతుకుదాం. ఎవరి పంతాలు వాళ్ళవైనప్పుడు మనమెందుకు తలొగ్గి మన సంతోషాలని దూరం చేసుకోవాలి? మనం డెసిషన్ తీసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే ఆ తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. వాళ్ళే మనల్ని వచ్చేయండి అని పిలుపునిస్తారు, పేపర్లో కూడా ప్రకటన ఇస్తారు. కమన్ ధరణి, వెళ్ళిపోదాం. పద పద ధరణి. ప్లీజ్ ధీరజ్, అర్థం చేసుకో. ఇలాంటి తప్పు చేయడానికి నా మనసు ఒప్పుకోదు. అంత తెగింపు, అంత ధైర్యం నాకు లేదు.
ఇలా నీ చెయ్యి పట్టుకొని మా వాళ్ళని కాదనుకొని రాలేను. సారీ. ధరణి, ఛ, ఇంకేముంది, ఇదో పెద్ద మొండిఘటంలా ఉంది. హ, ఎంతైనా అత్త కూతురు కదా, మమ్మీ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు వెళ్ళి ఈ న్యూస్ మమ్మీకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. రాత్రి మధుతో మాట్లాడదామనుకున్నాను. లేచినట్టుంది. మాట్లాడితే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. మధు, మధు ఏది? ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళింది? మధు, 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 వెళ్ళు. మీ కూతురుగా ఇంట్లో బ్రతకడమో లేకపోతే ఆ కోరికతో ఇక్కడే చావడమో తెలుసుకుంటాను.